చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు పలుచోట్ల గుంపులుగా విడిపోయి పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులకు తీవ్ర కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. రామకుప్పం మండలంలోని అటవీ ప్రాంత ప్రజలకు ఏనుగుల భయం వీడటం లేదు. గత వారం రోజులుగా 3 ఏనుగులు పొలాలు, తోటలపై తమ దాడులకు పాల్పడుతూ సైర వ్యవహారం చేస్తున్నాయి. 2 రోజుల క్రితం వరకు మందగా ఉన్న 3 ఏనుగులు విడిపోయి ననియాల తాండా, PMK తాండా సమీప అడవుల్లోకి వెళ్ళాయి. ఓ ఏనుగు గత 2 రోజులుగా ననియాల తాండా గ్రామ సమీప పొలాలు, తోటలపై దాడులకు పాల్పడుతుంది. మరో ఏనుగు ననియాల తాండా సమీపంలో ఓ రైతుకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. మరో రైతుకు చెందిన వరి పైరు, రాగి పైరును తినంతగా తిని పాక్షికంగా ధ్వంసం చేసింది. మిగిలిన 2 ఏనుగుల్లో ఒకటి ననియాల, మరో ఏనుగు గొల్లపల్లి గ్రామ సమీపాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మరో ఏనుగుల గుంపు అయితే జిల్లాలోని సోమల మండలంలోని ఆవులపల్లి పంచాయతీ రాంపల్లి బీట్ అటవీ శివార పొలాల్లోకి పట్టబగలే సంచరించడంతో పశువుల కాపర్లు, రైతులు పరుగులు పెట్టారు. 2 రోజులుగా మధురమలై కొండ నుంచి వచ్చిన ఏనుగులు పట్రపల్లి, ఎగుకొత్తూరు పొలాల్లోని వరి, టమాటా పంటలను తొక్కేసి నష్టపరిచాయి. డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. అటవీ అధికారులు రైతులతో కలిసి ఏనుగుల సంచార ప్రాంతాల్లో టపాసాలు పేల్చారు. ఏనుగుల సమాచారంతో పొలాల వైపు వెళ్లలేకపోతున్నామని స్థానిక రైతులు వాపోతున్నారు. ఇక బంగారుపాలెం మండలంలోని పంట పొలాలపైతే గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి స్థానిక రైతులకు కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముంగరమడుగు, జంబువారిపల్లి, దండువారిపల్లి గ్రామాల్లోని పంట పొలాలపై 13 ఏనుగుల గుంపు విరుచుకుపడింది. సుబ్రహ్మణ్యం, వెంకటేశ్లకు చెందిన చెరుకు, అదే గ్రామానికి చెందిన వెంకటరామయ్యకు చెందిన అరటి చెట్లను విరిచేశాయి. అక్కడి నుంచి జంబువారిపల్లి, దండువారిపల్లి గ్రామాలకు సమీపంలోని పొలాల్లోకి చెరబడాయి 13 ఏనుగులు. మామిడి, కొబ్బరితో పాటు బావుల వద్ద పైప్ లైన్లు, రాతి కోసాలను విరిచేశాయి. బి నారాయణకు చెందిన 14 కొబ్బరి చెట్లు, 8 మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. భాస్కరకు చెందిన గడ్డివామని 12 మామిడి చెట్లను తొక్కి తినేశాయి.